డియర్ లీడర్స్, చాలా గుడ్ మార్నింగ్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. మనకి వైజాగ్లో మన బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయి, మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో వైజాగ్ అనే ఒక సిటీలో ఎక్కడ ఉన్నాయని మీకు నేను చెప్పడం జరుగుతుంది. మన వైజాగ్లో వెస్టేజ్ కంపెనీ డిఎల్సిపిలు ఎక్కడెక్కడ ఉన్నాయి మీకు నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే రైట్. ఇక్కడ చూసుకున్నట్లయితే మన యాప్లో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఎలా ఏంటి అని చూపిస్తాను, ఒకసారి రండి. తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేడం హేమా మేడం తీసుకురండి ఫోను. ఇలాగా ఫోన్ తీసుకుని చూపించండి. రైట్, ఇక్కడ చూసుకోవచ్చు లీడర్స్. ఇక్కడ నేను వీళ్ళందరూ కదా, ఇక్కడ మనకి 3 డాట్స్ ఉన్నాయి. ఈ 3 డాట్స్ ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇలాగ పైకి అలా స్క్రోల్ చేస్తే మై బ్రాంచెస్ అని కనిపిస్తుంది. ఓకేనా, చూసుకోండి. మై బోనస్, మై ఆర్డర్, మై ట్రైనింగ్స్, వెస్టేజ్ బ్రాంచెస్ అని ఉన్నాయి. చూసుకోండి, వెస్టేజ్ బ్రాంచెస్ అని క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ అవర్ కంట్రీ అంటే ఇండియా ఉంది. ఓకేనా, ఇక్కడ నేమ్ అడుగుతుందంటే మనం ఏ స్టేట్ అండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కదా, ఆంధ్రప్రదేశ్ మనం సెలెక్ట్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ మీది ఏ జిల్లా అంటే మీరు దేనికోసం అంటే ఏ జిల్లా కోసం మీరు స్టాక్ పాయింట్ అడుగుతుంది. మనకేం కావాలి, ఇప్పుడు వైజాగ్ కావాలా, అవునా కాదా, అంటే విశాఖపట్నం క్లిక్ చేసాం. విశాఖపట్నం క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా డీటెయిల్స్ కొడతాం. డీటెయిల్స్ కొట్టిన తర్వాత విశాఖపట్నం మేడం ఇక్కడ జూమ్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చండి, విశాఖపట్నం అక్కేపాలెం బ్రాంచ్ నెంబర్స్ 2 ఉన్నాయి. క్లియరా, రైట్. ఇలా అయిన తర్వాత మనకి ఇలా క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ అదే అక్కేపాలెం బ్రాంచే వస్తుంది. నెక్స్ట్ డిఎల్సిపిలో అనగానే ఇదిగోండి 1, 2, 3, 4, 5, 6, 7, 8 బ్రాంచ్లు ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్క బ్రాంచ్ కూడా మీకు నెంబర్ చూపించడం జరుగుతుంది. చూసుకోవచ్చు లీడర్స్. ఎక్కడ చూసుకోండి, ఇది ఒక బ్రాంచ్ నెంబర్. ఓకేనా, ఫోన్ నెంబర్తో సహా మనకి ఇవ్వడం జరుగుతుంది. రైట్, తర్వాత ఇది ఒక బ్రాంచ్ నెంబర్ చూసుకోండి లీడర్స్. ఓకేనా, ఇది ఒక బ్రాంచ్ నెంబర్ చూసుకోండి. మీకు అందరూ కూడా అర్థమవుతుంది అనుకుంటున్నాను క్లియర్గా, అందుకే మీ ముందరే నేను డైరెక్ట్గా చూపించడం జరుగుతుంది. ఇదిగోండి, ఇది ఒక బ్రాంచ్ నెంబర్, ఇది ఒక బ్రాంచ్ నెంబర్, ఇది ఒక బ్రాంచ్ నెంబర్. ఇక్కడ మనకు ఆల్మోస్ట్ బ్రాంచ్ నెంబర్స్ అన్నీ కూడా మీకు చూపించాను. దీంతో పాటు ఇంకా ఉన్నాయా మన వైజాగ్లో అనుకున్నట్లయితే, ఇదిగోండి ఇంకొక 2 ఉన్నాయి. గాజువాక బ్రాంచ్ నెంబర్ ఇది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇది ఒక బ్రాంచ్ నెంబర్ మనకి ఎన్ఈడి కొత్త రోడ్ నుంచి మనకు ఎన్ఈడి జంక్షన్లో ఒక బ్రాంచ్ నెంబర్. మీకు అందరికి కూడా బ్రాంచ్ నెంబర్స్ ఉన్నాయని కనిపిస్తే నేను అనుకుంటున్నాను. ఇదిగోండి, ఇది ఒక బ్రాంచ్ నెంబర్ ఇక్కడ లేదు, సారీ, నేను ఇక్కడ కనుక్కొని మీకు నేను అప్లోడ్ చేస్తాను. రైట్, ఇప్పుడు ఓవరాల్గా మనం చూసుకున్న బ్రాంచ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయంటే మన దగ్గర ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 1 అంటే అది మెయిన్ డిఎల్సిపి, విశాఖపట్నం అక్కేపాలెం అన్నది అది మెయిన్ డిఎల్సిపి అంటే అది పెద్దది. ఓకేనా, ఇవన్నీ కూడా చిన్న చిన్న డిఎల్సిపిలు. ఇవన్నింటిలో కూడా స్టాక్ ఉంటుంది. స్టాక్ ఉండకపోవడం ఏమి ఉండదు, స్టాక్ అంతా కూడా అవైలబుల్గా ఉంటుంది. మనకి ఏం కావాలంటే అవన్నీ ఉంటాయి. ఓకేనా, రైట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 9 ప్లస్ 9, 10, 11 డిఎల్సిపిలు ఉన్నాయి టోటల్గా. చూసుకోవచ్చండి, ఇక్కడ టోటల్గా 11 డిఎల్సిపిలు మన దగ్గర ఉన్నాయి మన వైజాగ్లో. ఓకేనా, మంచిగా బిజినెస్ చేసుకోవచ్చు, మంచిగా డెవలప్ చేసుకోవచ్చు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క డిఎల్సిపి ఉంది. క్లియరా, అదర్ కంపెనీస్ చూసుకుంటే ఎక్కడ ఏం డిఎల్సిపిలు ఉండవు, అది ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు. ఓకేనా, అవన్నిటి గురించి మనకు అనవసరం. మన వెస్టేజ్ కంపెనీలో 11 డిఎల్సిపిలు విశాఖపట్నంలో ఉన్నాయి. ప్రతిదీ కూడా మీకు ప్రూఫ్తో సహా చూపించాను, ఫోన్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు అందరూ కూడా ఈ 11 బ్రాంచ్ ఆఫీసులు కూడా కరెక్ట్గా వినియోగించుకుంటే వైజాగ్లో మనకి బిజినెస్ వేరే లెవెల్లో ఉంటుంది. ఓకే, అందరూ కూడా అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లో మీ రాంబాబు, బ్రాంచ్ డైరెక్టర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.